నిజంగా మీకు పాత బస్తీ అభివృద్ధి మీద చిత్తశుద్ధి ఉంటే, ఎంఐఎం పార్టీ నిజంగా ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ముస్లింల బాగు కోరుకుంటున్నటువంటి పార్టీ అయితే, అయ్యా అక్బరుద్దీన్ ఓవైసీ గారు మీరు ముందుకొచ్చి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇద్దరిని పిలిచి మా భాగ్యనగరం మత సామరస్యానికి ప్రతీక, మేము శాంతియుత సహజీవనం చేద్దాం అనుకుంటున్నాం, అందుకని గార్డెన్లో అపార్ట్మెంట్లు కూలగొట్టి గాంధీ తాత బొమ్మ ఎందుకు పెడతావు ముఖ్యమంత్రి, తీసుకొచ్చి మా భాగ్యనగరంలో పాత బస్తీలో గాంధీ తాత బొమ్మ పెట్టు, ఇక మా సల్కం చెరువులో మేము కట్టిన కాలేజీ చుట్టూ కూడా జాగుంది, అయ్యా రంగనాథ్ గారు వచ్చి ఇక్కడ గాంధీ తాత బొమ్మ పెట్టేందుకు అనుమతి ఇయ్యండి చెప్పి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని, లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పిలిచి భాగ్యనగరం శాంతియుతంగా ఉండాలనుకుంటుంది, పాత బస్తీలో ఉన్నోళ్ళు మా వాళ్ళంతా గాంధీ తాత వారసులు, మేము ఎప్పుడు హింస చెయ్యము, ఎవరి మీద దాడి చెయ్యము, మేము శాంతియుత వాతావరణంలో బతకాలంటున్నాము, కాబట్టి సల్కం చెరువులో మేము భూమి కబ్జా చేసి కాలేజీ కట్టుకుంటే అటు రంగనాథ్ గారు మాట్లాడారు, ఇటు ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, కాబట్టి అక్కడెక్కడో కట్టుకున్న అపార్ట్మెంట్లలో పేదోళ్ళ అపార్ట్మెంట్లు కూల్చే బదులు ఈ సల్కం చెరువులో గాంధీ తాత బొమ్మ పెట్టుండ్రి, మా వాళ్ళంతా గాంధీకి వారసులుగా బతుకుతారు అని చెప్పి అక్బరుద్దీన్ గారు ఇలా సల్కం చెరువు కాడికి వచ్చి ముఖ్యమంత్రి గారిని, కాంగ్రెస్ పెద్దల్ని, హైడ్రా కమిషనర్ గారిని పిలిచి సల్కం చెరువులో గాంధీ తాత బొమ్మ పెట్టమని చెప్పు. ప్రభుత్వం అనుమతి ఇస్తే అపార్ట్మెంట్లు కట్టుకున్నారు, బ్యాంకు లోన్లు ఇస్తే ఎవరో చిన్న చిన్న ఉద్యోగస్తులు అపార్ట్మెంట్లు కొనుక్కున్నారు, ఇవాళ అపార్ట్మెంట్లు అన్ని తీసి గాంధీ తాత బొమ్మ పెడతామని కథ చెప్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ దీన్ని వ్యతిరేకిస్తుందని ముద్రేస్తున్నారు.